హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఇన్ జనరల్గా ఈ మధ్య వస్తున్న డౌట్ ఏమంటే కనుక ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలని. డిప్లొమాలో ఎంటర్ అయ్యేటప్పుడు అంటే పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తున్న డౌట్ ఏమంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలని. డిప్లొమా అయిపోయిన తర్వాత వస్తున్నది ఏమంటే బీటెక్లో అట్లీస్ట్ మనం బ్రాంచ్ చేంజ్ చేద్దామా. ఎందుకు ఈ డౌట్ వస్తుంది మనకు, ఏది బెస్ట్ బ్రాంచ్, ఏది మంచి బ్రాంచ్ అనే డౌట్ ఎందుకు వస్తుందంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ పైన మీకు పూర్తిగా ఐడియా లేకపోవడం. అంటే దాని బేస్ పైన ఏమేమి జాబ్స్ ఉన్నాయి, మనం ఎలా చదివితే మనం సక్సెస్ కాగలము, ఈ ఐడియా లేకనే మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నాం, తర్వాత వేరే వాళ్ళు చెప్పినారని దాన్ని షిఫ్ట్ అయిపోతున్నాము, స్లైడ్ అయిపోతున్నాము. అది ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ అంటే డిప్లొమా సెకండ్ ఇయర్లో షిఫ్ట్ కావడం ఒకటైతే, డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్లో కూడా వేరే బ్రాంచ్ తీసుకుందామని ఆలోచించే వాళ్ళు ఇంకొక మంది అయిపోయినారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక మీరు చూస్ చేసుకునేటప్పుడే రాంగ్ బ్రాంచ్ని చూస్ చేసుకోవడం. రాంగ్ బ్రాంచ్ అంటే ఏంటి, మీకు సూటబుల్ కాని బ్రాంచ్. ఐ మీన్ బ్రాంచ్లో రాంగ్ ఉండదు, మీకు అది జాబ్ సూటబుల్ కాదనుకోండి, అప్పుడు మీకు ఆ బ్రాంచ్ సూటబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ పైన ఇంట్రెస్ట్ లేదనుకోండి, సో నేను సిఎస్సి తీసుకుంటే యూజ్ ఏముంటుంది. సో అర్థమైందా, ఆ విధంగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఎలా తెలుస్తుంది మనకు అంటే కనుక దాని బేస్ పైన వచ్చే జాబ్స్ పైన మీరు కొంచెం అవగాహన పెట్టుకుంటే అప్పుడు మీకు ఈ బ్రాంచ్ సూటబుల్ అవుతుందా లేదా తెలుస్తుంది. కాబట్టి ఈ క్లారిటీ మీకు ఇచ్చేదానికోసం నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏమంటే లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఆప్షన్స్ ఫర్ అట్ డిప్లొమా మెకానికల్ ఇంజనీర్స్. సో డిప్లొమా మెకానికల్ అయినా డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీర్ అయినా వచ్చే గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలిస్తే సో ఈ బ్రాంచ్ బెస్టా కాదా మనకు అర్థమవుతుంది, అంతే కదా. సో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ జాబ్స్ డిప్లొమా మెకానికల్ వాళ్ళకి, అదేవిధంగా ఆటోమొబైల్ బ్రాంచ్ వాళ్ళకు మనం గవర్నమెంట్ జాబ్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూస్తే కనుక ఇక్కడ చూడండి మనకు సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూ పైన ఏమేమి జాబ్స్ ఉన్నాయి దాంట్లో అంటే ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, డ్రాఫ్ట్స్ మ్యాన్ కావచ్చు, అర్థమైందా. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రోకి సంబంధించి టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, సైంటిస్ట్. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే డిఆర్డిఓకి సంబంధించి టెక్నీషియన్స్ కావచ్చు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి నేను ఒక సెంట్రల్ జాబ్కి సంబంధించి కొన్ని పార్ట్స్ చెప్పినాను, మీరేం చేయాలా ఇలా మొత్తం అంతా ఇవన్నీ కూడా మీరు సెర్చ్ చేశారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ ఏముందంటే డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఆటోమొబైల్ అని వస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా. దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్లు ఒకసారి చూసినా అనుకోండి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా ఇస్తున్నాడు, మనం ఏం చదువుకోవాలా, మనం ఎంతవరకు సూటబుల్ అవుతున్నాం అనేది తెలుస్తుంది, అర్థమైందా. మీకు సూటబుల్ ఉన్న జాబ్ని ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మీకు ఇవన్నీ జాబ్స్ ఉన్నాయని మనకు తెలిసిన తర్వాత దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైల్వే ఇంట్రెస్ట్ అనుకోండి, రైల్వేలో ఏమేమి ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఇండియన్ రైల్వేలో ఏమేమి ఉన్నాయి మనకు అంటే జూనియర్ ఇంజనీర్ ఉంది, టెక్నీషియన్ ఉంది, అసిస్టెంట్ లోకో పైలట్ ఉంది, డీజిల్ మెకానిక్ ఉంది, ఫిల్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసిస్టెంట్స్ లోకో పైలట్ అంటే డ్రైవర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ ఏఎల్పికి సంబంధించి ఏమేమి ఉంది, సిలబస్ ఏముంది, సిలబస్ తీసుకోవాలా, దీన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలా మనం, మనకి ఫస్ట్ ఇయర్ అయిపోయేంత వరకు మనకు కాన్సెప్టే అర్థం కాదు, డిప్లొమాది ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. మనం థర్డ్ సెమ్లో వచ్చిన తర్వాత అర్థమవుతుంది డిప్లొమా టఫ్ అని, ఎందుకంటే సప్లీలు మిగిలి ఉంటాయి కాబట్టి. సో డిప్లొమా థర్డ్ సెమ్లోనే మనం సప్లీలు అన్ని కంప్లీట్ చేసుకొని ఫోర్త్ సెమ్లో క్లియర్గా ఉండాలి. అంటే డిప్లొమా ఫోర్త్ సెమ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్వి కానీ థర్డ్ సెమ్ కానీ సబ్జెక్టులు మనతో ఉండకూడదు, మన టార్గెట్ జాబ్ మాత్రమే మనతో ఉండాలి. అంటే రైల్వే ఏఎల్పి నేను కొట్టాలని మీరు ఫోర్త్ సెమ్లోనే ఫిక్స్ కావాలి. అప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పడి ఉంటుంది, ఎగ్జామ్ రాస్తాం, సెలెక్ట్ అయిపోతాం, జాబ్లో కూర్చుంటాం. జాబ్ చేస్తూ బీటెక్ చేస్తాము, జాబ్లో ప్రమోషన్ తెచ్చుకుంటాం, బీటెక్ కంప్లీట్ అయిపోతుంది, ప్రమోషన్ వస్తుంది, ఎంటెక్ అయిపోతుంది, ప్రమోషన్ వస్తుంది, పిహెచ్డీ అయిపోతుంది. సో పెద్ద ప్రమోషన్లో ఉంటారు, పెద్ద జాబ్లో ఉంటారు, ప్యారల్గా మీ ఎడ్యుకేషన్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది, అర్థమైందా. ఇది ప్లానింగ్ అంటే. అంతే తప్ప డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెట్ కోసం స్ట్రగుల్ తీసుకొని బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మనం అక్కడ రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా కావచ్చు, అది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా అక్కడ రిస్క్ తీసుకొని 2-3 ఇయర్స్ కూర్చున్న తర్వాత అప్పుడు మనం రిలాక్స్గా ఏ దానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటే, ఏది నోటిఫికేషన్ వస్తే అప్పుడు దానికోసం మనం పరిగెత్తుకుంటూ పోతే మనం చదువుకున్న దానికి వాల్యూ ఉండదు, మనం చదువుకున్నది ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్గా కాదు, అర్థమైందా. సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా, మనం తీసుకున్న బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్ తీసుకున్నా, దీనికి సంబంధించి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి. సో దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏది, నాకు రైల్వే ఇంట్రెస్ట్, దాంట్లో ఏఎల్పి ఇంట్రెస్ట్, దానికి సంబంధించి ప్రిపరేషన్ ఉండాలా ఫోర్త్ సెమ్ నుంచి, అర్థమైందా. సో దీనికి సంబంధించి గూగుల్లో మీరు సెర్చ్ చేయాలి. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు మ్యాక్సిమం వరకు మన ఛానల్సే, అంటే ఐసీ అకాడమీకి సంబంధించి జిఎస్ ఛానల్ కావచ్చు, ఈసెట్ ఛానల్ కావచ్చు, లేదా ఐసీ అకాడమీ జనరల్ ఛానల్ కావచ్చు, డిఫరెంట్ ఛానల్స్ ఐసీ అకాడమీ వస్తాయి. ఎందుకంటే మనం కంప్లీట్గా సపోర్ట్ చేస్తాం కదా. మీరు ఒక్కసారి టెక్నికల్గా ఉన్నారంటే ఖచ్చితంగా అన్ని ఛానల్స్లో మీరు ఏం సెర్చ్ చేసినా కూడా మన ఛానల్సే వస్తాయి ఐసీ అకాడమీ, ఎందుకంటే క్లియర్ కట్గా మనం సపోర్టివ్గా ఉంటాం కాబట్టి, ఓకేనా. తర్వాత ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో దీన్ని మీరు మరి స్క్రీన్ షాట్ తీసుకొని అదంతా చేయాల్సిన పని లేదు. ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఉంది కదా, దాంట్లో మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతవరకు టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి.
ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఏదైతే మీకు సూటబుల్గా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ జాబ్ పైన సెర్చ్ చేసి ఆ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని 4th సెమ్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అర్థమైందా? మీరు ఈ సెట్‌కి సెపరేట్‌గా, ఈ జాబ్‌కి సెపరేట్‌గా ప్రిపేర్ కావాల్సిన పని లేదు. ఇదంతా ఒకటే టాపికే. మీకు అర్థం కావాలా అంతే. 2 ఒకటే అని మీకు అర్థమైతే మీకంటే బాగా ఎవరు ప్రిపేర్ కాలేరు. మీకంటే తొందరగా జాబ్ ఎవడు కొట్టలేడు. క్లియర్? సరే నెక్స్ట్ దానికెళ్ళిపోదాం. సో ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సికి సంబంధించి ఏమున్నాయి సార్ అంటే ఎస్ఎస్‌సి జేఈ ఉంది. తర్వాత సీహెచ్ఎస్ఎల్ ఉంది. తర్వాత డీఈఓ ఉంది. ఎల్డీసీ ఉంది. ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అలా ఏమని చెప్పాలా? నంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి. మీకు డిఫెన్స్‌లో చూసుకోండి. ఇండియన్ ఆర్మీలో జాబ్స్ ఉన్నాయి. ఇండియన్ నేవీలో ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అంటే పిఎస్యూస్ తీసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో తీసుకుంటే మనం ఐఓసీఎల్ ఉంది. ఓఎన్జీసీ ఉంది. తర్వాత బీపీసీఎల్ ఉంది. హెచ్‌పీసీఎల్ ఉంది. తర్వాత ఎనర్జీ సెక్టార్స్‌లో తీసుకుంటే గనుక మనం అంటే పవర్ సెక్టార్‌లో తీసుకుంటే ఎన్టీపీసీలో డిప్లొమా ట్రైనీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ ట్రైనీస్ ఉన్నాయి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్స్ ఉన్నాయి. తర్వాత పీజీసీఎల్ ఉంది. తర్వాత ఎన్పీసీఐఎల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో పోతే బీహెచ్ఈఎల్ చూడొచ్చు ఇక్కడ మీరు. బీహెచ్ఎల్ మెకానికల్ అవును ముందు మెకానికల్‌గా ఉంది. ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఉంది. ఎలక్ట్రికల్ కూడా ఉంది. ఇప్పుడు మనం మెకానికల్ సంబంధించి, ఆటోమొబైల్ సంబంధించి చెప్తున్నాం కాబట్టి మీరు మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కసారి మీరు ప్రాపర్‌గా చదువుకుంటే మీకు బెస్ట్ అనిపిస్తుంది. ఈ బ్రాంచే కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాంచ్‌లో ఉన్నా కూడా దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో మీకు తెలిస్తే గనక ఒక్కసారి ఈ పీడీఎఫ్ లాగా గనుక మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే గనక ఒక ప్యాటర్న్‌లో మీకు ప్రాపర్‌గా ప్లానింగ్ ఉంటుంది. ప్రాపర్‌గా పాస్ అయితారు. ప్రాపర్‌గా జాబ్ కొట్టేస్తారు. చెప్పినది ఇంతకుముందు రాంగ్ ట్రాక్‌లో పోదండి. ప్రాపర్‌గా చదువుకోండి. ప్రాపర్ గైడెన్స్‌తో చదువుకోండి. ఓకే. సరే మైనింగ్ సెక్టార్‌లో తీసుకుంటే సీఐఎల్ ఒకటి ఉంది. తర్వాత నాల్కో ఒకటి ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటే మనకు ఏఎంవీఏ పోస్ట్ ఉంది. మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు. ఏఎంవీఏ పోస్ట్ డిప్లొమా బేస్డ్ జాబ్ అది. బీటెక్ కాదు. ఓన్లీ డిప్లొమా బేస్డ్ జాబ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత ట్రాన్స్కో ఉంది, జెన్కో ఉంది. నంబర్ ఆఫ్ చూడండి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు స్టేట్ గవర్నమెంట్‌లో కూడా. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా బీఎస్ఎఫ్ చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీంట్లో మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి పోస్ట్ ఉంటాయి. ఎస్ఐ క్యాడర్ పోస్ట్ ఉంటాయని ఈవెన్ దో ఒక 50% 80% స్టూడెంట్స్‌కి తెలిసి దీనిపైన ఐడియా కూడా ఉండదు. మీరు బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా మీకు చెప్పే టీచర్లకైనా ఎవరికైనా కూడా 50-80% స్టాఫ్ కూడా ఐడియా ఉండదు. ఈవెన్ దో బీఎస్ఎఫ్‌లో డిప్లొమా మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయనే విషయం. ఓకేనా? ఏదో 2, 3 పట్టుకుంటారు. ఆ నోటిఫికేషన్ కోసం గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. అది ఎప్పుడో 2, 3 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో దీని అన్నిటిపైన మీరు ఐడియా పెట్టుకుంటే అది ఒక ప్రాపర్‌గా మీరు చదువుకుంటూ పోతే ఎప్పుడైనా పడిన నోటిఫికేషన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత పడినా కూడా మీకు జాబ్ వచ్చేస్తుంది కదా! ఎందుకంటే మీరు 100% ప్రిపేర్ అయి ఉన్నారు కదా! దాన్ని ప్రాపర్‌గా. సో, ఆ విధంగా ఉండాలి మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా. ఓకే. సో, డిఫెన్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా అంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత అంటే ఐ మీన్ డిప్లొమా చేసిన తర్వాత మీకు కానిస్టేబుల్ జాబ్ ఎలిజిబులే కదా! సో, కానిస్టేబుల్ జాబ్ కొట్టొచ్చు కదా! అదే విధంగా మనం మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో తీసుకోవచ్చు. అంటే మనం బస్ స్టేషన్‌లో, డిపోలో తీసుకున్నా కూడా అక్కడ ఇన్స్‌పెక్టర్ ఉంటాడు. క్వాలిఫికేషన్ డిప్లొమా. డిప్లొమా ఆటోమొబైల్, డిప్లొమా మెకానికల్ ఉంటుందక్కడ. సో, ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే గనక ప్రతి బ్రాంచ్ కూడా బెస్ట్ బ్రాంచే. నేను అది చెప్పడం లేదు. ప్రతి బ్రాంచ్ కూడా బెస్ట్ బ్రాంచే. మనకి తెలియడం లేదు ఏమంటే గనుక దానివల్ల వచ్చే అవుట్‌పుట్ ఏముంది? అంటే అప్లికేషన్ ఏముంది? దీనివల్ల వచ్చే మనకి జాబ్స్ ఏమున్నాయో మనకు తెలియడం లేదు కాబట్టి, సో, మనం ఏమనుకుంటున్నాం ప్రెజెంట్ కంప్యూటర్‌కి డిమాండ్ ఉందనుకోండి. మనం డిప్లొమాలో కంప్యూటర్ కోర్స్ తీసుకుంటున్నాం. ఒకటి ఆలోచించండి డిప్లొమా మీరు ఎన్నేళ్ళు చేస్తారు? 3 ఇయర్స్. తర్వాత బీటెక్ 3 ఇయర్స్. డిప్లొమా, బీటెక్ అయిపోయిన తర్వాత 6 ఇయర్స్‌కి మీరు బయటికొస్తారు. అప్పటి వరకు ఈ డిమాండ్ అట్లే ఉంటుందా? ఉండదు గదా! ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! సో, మీరు చేయాల్సిందేమి మీకు సూటబుల్ ఉన్న జాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలా. దాని బేస్ పైన మీ ప్రిపరేషన్ ఉండాలా. అప్పుడు అక్కడ మీకు వందల్లో ఆప్షన్స్ వేకెన్సీస్ లేకపోయినా పర్లే. 1, 2 జాబ్స్ వేకెన్సీస్ ఉన్నా కూడా మీరు దానికి స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయినారు కాబట్టి ఆ జాబ్‌ని కొట్టేస్తారు. కంప్లీట్ అయిపోయే లోపల మీ ఎడ్యుకేషన్. అర్థమైందా? అలా కాకుండా ఏదో ట్రెండ్ పోతాంది కదా! అని మీరు ట్రెండ్ ఎనకాల పోయినారనుకోండి. ఆ ట్రెండ్ మారుతా ఉంటుంది. మీరు మారుతా అంటారు. సో, ఓవరాల్‌గా మీ లైఫ్ అనేది అప్ అండ్ డౌన్‌లు జరుగుతానే ఉంటుంది. అంటిల్ లాస్ట్ డే వరకు కూడా. ఓకే. సో, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, అర్థం చేసుకొని, ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూడండి. ఈ పీడీఎఫ్‌ని కూడా నేను టెలిగ్రామ్‌లో పెడతాను. దానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. జాగ్రత్తగా మీతో పెట్టుకోండి. మెకానికల్ వాళ్ళు, ఆటోమొబైల్ వాళ్ళు. సో, ఇది మీ కెరియర్‌కి యూజ్ అయ్యే పీడీఎఫ్ కదా! ఒకరోజు, 2 రోజులు కాదు. మీ కెరియర్‌కి యూజ్ అయ్యేది వీడియో ప్లస్ పీడీఎఫ్ కాబట్టి సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు. సో, మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఐసీ అకాడమీ నుంచి. థాంక్ యూ.